హాయ్ దిస్ ఇస్ సాలాత్రి అంటే ఈరోజు మేమైతే కలికిరికి పీలేరుకి దగ్గరలో ఉన్న అంకాలమ్మ కొండకైతే వెళ్ళిపోతున్నాం. కనపడుతుండేది అంకాలమ్మ కొండ, దానిపైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడు మనము ఈ అంకాలమ్మ కొండ దగ్గరికి పోవాలంటే మనమైతే గోల్తూప్ అనే ఊరు అయితే దాటాలన్నమాట. చాలా చిన్న ఊరు, దీని లోపల నుంచి చక్కగా ఒకటే డావా స్ట్రైట్ పూర్ దాటుకున్నాక మనకైతే టెంకాయల చెట్లు అయితే కనపడినాయి. అక్కడికి వెళ్ళి టెంకాయలు పిక్దాం అనుకున్నాము. ఆడ దొరికితే మా టెంకాయలు ఎడపోగొట్టేస్తారని మేమైతే ఆ కళ్ళ పోకుండా చక్కగా అయితే వెళ్ళిపోతున్నాం. చక్కగా వస్తే ఇక్కడికైతే చేరుకోవచ్చు. ఇది కూడా అంకాలమ్మ గుడి. మనమైతే అడవి లోపల ఉన్న అంకాలమ్మ గుడికి అయితే పోవాలన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ఇక్కడ చెట్టు కింద కూర్చొని వెయిట్ చేస్తున్నాం, బండి అక్కడ పెట్టేసి. అలా చెట్టు కింద కూర్చొని వెయిట్ చేస్తుంటే మాకైతే పొలాల నుంచి ఒక అన్న వచ్చి కలిసినాడు. ఏం బా ఆడుకొచ్చినారు, అంకాలమ్మ కొండకు వచ్చినారా, ఏం కథ అని చెప్పినాడు. సరే చూసుకొని పోండి, 4 కిలోమీటర్ల పైకి ఎక్కాలి మీరు, జాగ్రత్త, నీళ్లు పాలు తెచ్చుకున్నారా అని అడిగినాడు. మళ్ళీ గుడి గురించి కొన్ని చరిత్ర కూడా చెప్పినాడు. అలా కాసేపు అన్నతో బాతంగాని చెప్తా ఉంటే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసినారు. ఇప్పుడైతే కొండకైతే ఎక్కుతామన్నమాట. ఇంకా కొందరు వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చానికి ఇంకా టైం పడుతున్నారు. అంత లోపల అయితే మేమైతే సగం కొండ అయితే ఎక్కేసాము. తాత అయితే మనకన్నా స్పీడ్ గా అయితే కొండనైతే ఎక్కేస్తున్నాడు. ఈ కొండ ఎక్కాలంటే ఖచ్చితంగా నీళ్లు, కూల్ డ్రింక్స్ ఏమైనా తినేటివి తెచ్చుకోవాలా ఖచ్చితంగా, లేకపోతే అయిపోతుంది పని. కొండెక్క ఎంట్రన్స్ లో బండపైన శివుని గుడి కూడా ఒకటి కనపడుతుంది. ఈ దట్టమైన కొండలో మనం అయితే ఎక్కుతూ పోవాలా. మధ్యలో యారో మార్క్స్ ఉంటాయి, దాన్ని చూసుకొని పోవాలా. ఆ యారో మార్క్స్ తప్పిపోతే మనం దావ కూడా తప్పిపోతాం. అక్కడక్కడే తిరుక్కుంటా ఉంటాం, అక్కడ మాత్రం రీచ్ అవ్వలేము. ఈ విధంగా అయితే బండ్లపైన యారో మార్క్స్ ఉంటాయి, దాన్ని ఫాలో చేస్తూ మనం అయితే కొండను ఎక్కాలా. కొద్ది దూరం వచ్చినాక బండపై నుంచి చూస్తే కింద వ్యూ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా చాలా అంటే చాలా హైట్ గా అయితే రీచ్ అవ్వాలి మేము. ఇప్పుడు పైనుంచి చూస్తే కింద గుడి క్లియర్ గా అయితే కనబడుతుంది మనకి. కొద్ది కొండెక్కుతానే బాజీ అన్న పని అయితే అయిపోయింది. నీళ్ళైతే తాగేస్తున్నాడు కూర్చొని కాసేపు. మాకైతే దావలో అయితే ఈ పురుగు అయితే కనిపించింది. ఈ పురుగు పేరు మీకు తెలిస్తే కామెంట్లో అయితే తెలపండి. ఇప్పటికి మేమైతే సగం కొండను అయితే కవర్ చేసినాం. ఇంకా సగం కొండ ఎక్కాలా, చాలా కష్టంగా అయితే ఉంది. దప్పికేసి 1/2 లీటర్ కూల్ డ్రింక్ లో సగం కూల్ డ్రింక్ తాగేసి సగం అయితే బాబ్జీ అన్నకైతే ఇచ్చేసా. దావలో అయితే పెద్ద పేరుగల తేనెపెట్టి అయితే కనిపించింది. ఒక నిమిషం దీనిపైన రాయి వేద్దామా అనిపించింది. రాయి వేసావి మనకి వేస్తాయని నేనైతే దాని పాటికి దాన్ని వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. కొద్ది దూరం అంకాలమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము మేము. ఫైనల్ గా మేమైతే అంకాలమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. గుడి దగ్గర వ్యూ ఈ విధంగా ఉందన్నమాట. పచ్చగా వేరే లెవెల్లో ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. తాత అయితే గుడి దగ్గర అయితే టెంకాయ అయితే కొట్టేసినాడు. ఇప్పుడు కాసేపులో మేమైతే అన్నం చేసేదానికి సిద్ధం చేస్తాం. రోజు మేమైతే వైట్ రైస్, చికెన్ కూర అయితే చేస్తాం. దానికోసం ఇప్పుడైతే సిద్ధం చేస్తున్నాం. ఈయనేవా మా కుకింగ్ కటింగ్ మాస్టర్ ప్రిపేర్ చేస్తాడు మొత్తము. మనకి అసిస్టెంట్ బాను కలుపుతున్నాడు, అన్నం చేస్తున్నాడు. అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూర కూడా చేస్తున్నారు. కూర చేసానికి ఇంకా టైం పడుతుంది. మీకైతే కొన్ని లొకేషన్లు చూపిస్తారండి. ఈ లొకేషన్ అంకాలమ్మ గుడికి సంబంధించిన కోనేరు అనమాట. ఇక్కడ తెల్ల తామర పూలు కూడా ఉన్నాయి. అగండప్ప స్కిప్ చేద్దండి, ఇంకో లొకేషన్ కూడా చూపిస్తా పదండి. ఇంకో లొకేషన్ దగ్గరికి ఇదే. లొకేషన్ అనేది చాలా హైట్ లో అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకు కలికిరి పీలేరు కూడా కనపడుతుంది. అక్కడ కనపడుతున్నది మనకు కలికిరి. ఇటువైపు అయితే మనకు పీలేరు అనేది కనపడుతుంది అనమాట. ఇప్పుడైతే అన్నం అయితే రెడీ అయిపోయింది. సరదాగా ఒకరు మాట్లాడుకుంటా తినేస్తున్నాము. టేస్ట్ అయితే జబర్దస్త్ గా ఉంది. 4 ముద్దలు ఎక్కువే తిన్నాను. సరే ఈ రోజుకి ఇంతే. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టా నుంచి చూస్తా అంటే ఫాలో కొట్టు.